ఇది రెండో కుంభకోణం ఈ మధ్యలో. ఇక నిన్న మళ్ళొకటి జరిగింది ఇవాళ వెలుగులోకి. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వరంగల్కి వచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి. గాలిలో మంత్రులు, గాలి మాటలు, చేతివాటం, పత్తా లేకుండా పరార్. ఇది కాంగ్రెస్ విధానం, ఈ ప్రభుత్వ విధానం. మొన్న గాల్లో వచ్చిళ్ళు, చాపర్ల దిగిళ్ళు, ఏసీల రివ్యూ పెట్టుకున్నారు, అర్ధరాత్రి తెలంగాణ కడపిండా పోసిళ్ళు, పత్తా లేకుండా పారిపోయిళ్ళు. ఆ రోజు ఏం మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇక్కడ మొత్తం ధాన్యం కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఏ లోటు లేదు, బ్రహ్మాండంగా ఈ యాసంగి సీజన్ సంబంధించి మరి రైతుల కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ధాన్యం సంబంధించి అని చెప్పిండు. ఇవాళ ఏమైంది? మ్యాచర్ మిషన్, తేమ శాతాన్ని లెక్కించే మిషన్లు, అదేవిధంగా మరి వేయింగ్ మిషన్లు, కాంటా వేసే మిషన్లు, దాంతోపాటు టార్పాలిన్ షీట్స్, దానికి సంబంధించినటువంటి మరి ఇతర గ్రేడింగ్ మిషన్లు, వీటికి సంబంధించి నిన్న తెలంగాణ ఆగ్రోస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క రిక్వెస్ట్ మేరకు, రిక్వైర్మెంట్ వారు అడిగినటువంటి దానికి